సర్కార్ పండుగకు పస్తులు పెడుతుందని రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం సబ్ డివిజనర్ R&B వద్ద అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సొమ్ములను తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని జనరల్ సెక్రటరీ AC సుధాకర్, జిల్లా సెక్రటరీ Y భరత్ కుమార్ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. SDB గ్రాంట్ 4 years అయింది, ఇప్పుడు కొంచెం బిల్ అవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వర్క్లన్నీ చేయించారు కానీ ఇప్పుడు కొంచెం ఏ బిల్స్ అవ్వలేదు. మున్సిపాలిటీ గ్రాంట్స్ కూడా రావట్లేదు. బొబ్బిలి గ్రాంట్ కూడా రాలేదు. ఏఎంసీ వర్క్లన్నీ గొడవలన్నీ వర్క్ చేయించారు కానీ బిల్స్ రాలేదు. ఇంతవరకు ఏ బిల్స్ రాకపోవడం వలన అడిగితే CFMS నుంచి నిధి గ్రాంట్కి కన్వర్ట్ చేసామని అంటున్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మాకు ఈ పండుగ లోపల బిల్స్ ఇస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. ఇది గవర్నమెంట్ దృష్టికి మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, మన CM గారి దృష్టికి తీసుకెళ్తారని మీ పత్రికా విలేకరులు కోరుకుంటున్నాం. ఈ పండుగ లోపల మాకు పేమెంట్స్ ఇస్తే మేము అందరిలా సంతోషంగా ఉంటాం. పేమెంట్స్ ఇవ్వకపోతే అన్ని జిల్లాలు సబకాలో స్టేట్ అన్ని జిల్లాలు కూడా ధర్నా చేస్తామని అంటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ధర్నా చేస్తాము. ఈ పండుగ కానీ బిల్లులు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇది మీ పత్రికా విలేకరుల ద్వారా మన CM గారికి, మన కూటమి ప్రభుత్వానికి, మన కలెక్టర్ గారికి తెలియజేస్తారని మేము కోరుతున్నాం. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము. R&B వాళ్ళు అడిగి ఇవాళకి మమ్మల్ని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అలాగని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా CFMS అన్నారు. CFMSలో బిల్స్ అప్లోడ్ అయ్యి తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిధి పోర్టల్ అన్నారు. నిధి పోర్టల్ కూడా చేసాం. అది ఒక రకమైన సమస్య. మరొక సమస్య ఏంటి అంటే కొన్ని మార్కెట్ కమిటీలో చేసాం. మార్కెట్ కమిటీలో స్టేట్ షేరు, సెంట్రల్ షేర్ అని ఆ రకంగా మమ్మల్ని కొంతగా ఇబ్బంది పెట్టారు. అలాగే ఇప్పుడు మేము ఎక్కడైతే నిర్వహిస్తున్న దీని పక్కనే మా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. దానికి ఇవాళ వరకు 5 సంవత్సరాలు అయింది ఇనాగ్రేట్ చేసి, ఇవాళకి పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా 1 కాదు 2 కాదండి, చెప్పుకోగలిగితే మా కాంట్రాక్టర్ సోదరులు ప్రతి ఒక్కరికి పేమెంట్ ఎంతో కొంత వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఉన్నది తప్ప ఎవరు కూడా అయ్యో పేమెంట్ వచ్చింది అని సంతోషంగా లేము. ఇవాళ ఈ సమావేశం ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే రానుగా వస్తుంది సంక్రాంతి. మీ అందరికీ తెలుసు. మేము తిన్నా తినకపోయినా మా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మా దయించి మేము అందరికీ రిప్రజెంట్ చేసి ఉన్నాం.